మీ అందరికీ తెలిసిందే, నేను మన ధైర్య సంతోషం కోసం ఏమైనా చేయగలనని. అయితే మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా మధు అక్క, ధైర్య సంతోషం నాలో ఉందని. నాకు తెలుసు, కానీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు నేను క్రాంతిమాతను అడగాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మేం ఏమైనా నిర్ణయించగలం. కానీ ఎందుకు మధు అక్క? క్రాంతిమాతను అడగాల్సిన అవసరం ఏంటి? అంటే నేను ధైర్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ ఎవరికి ప్రాబ్లం లేదు, మరి ఈ క్రాంతిమాత ఎవరు మా పెళ్లి డెసిషన్ తీసుకోవడానికి? అమ్మా క్రాంతిమాత, మమ్మల్ని క్షమించండి. రియా, నువ్వు ఈ ఇంటి కోడలివి కాబోతున్నావు. సో ఒక విషయం జాగ్రత్తగా విను. ఈ ఇంటికి సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా క్రాంతిమాత సలహాతోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ ఉద్దేశం ఏంటక్క? ఒకవేళ క్రాంతిమాత వద్దంటే మా పెళ్లి జరగదా? లేదు. రియా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ యా ధైర్య. రియా ప్లీజ్. నన్ను ఎందుకు ప్రేమించావు? రియా, అది కూడా please. క్రాంతిమాతను అడిగి రియా, చేయాల్సింది listen. కదా. డోంట్ యు డేర్ రియా. కమ్ నియర్ మీ. డోంట్ యు రియా, డేర్ what కమ్ is నియర్ this? మీ. అది కూడా క్రాంతిమాతను అడిగి చేయాల్సింది please, కదా. please, రియా. డోంట్ టచ్ మీ. రియా, please, one second. డోంట్ టచ్ మీ. స్టే అవే. స్టే అవే. ఎలాంటి మనుషులతో ఉంటున్నావు నువ్వు? అన్ని డెసిషన్స్ వాళ్ళని అడిగే తీసుకుంటారు కదా. నాకు ఒక మాట చెప్పు, వాళ్ళు బ్రీతింగ్ కూడా ఆవిడ పర్మిషన్ తీసుకుంటారా ఏంటి? అరే రియా, కానీ ఇది క్రాంతిమాత జస్ట్ గెట్ రియా. లాస్ట్. నాకు నీతో ఏం మాట్లాడడం లేదు. ఎప్పుడు నేనే అర్థం రియా. చేసుకోవాలి, కానీ నువ్వు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవు. అయితే ఏం అర్థం చేసుకోకపో. రియా ప్లీజ్. నాతో అసలు మాట్లాడకు. రియా, ప్లీజ్ జస్ట్ కూల్ డౌన్. కూల్ డౌన్. టెల్ మీ. నేను చెప్పేది విను. నేనేం విందల్చుకోలేదు, నేనేం అర్థం చేసుకోదలుచుకోలేదు కూడా. అయినా నువ్వు ఇప్పుడెందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు? చెప్పాల్సిన టైం వచ్చినప్పుడేమో స్టాచ్యూ లాగా నించున్నావు, ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఈ రియా మేడం ఇంత గట్టిగా అరుస్తుంది ఏంటి? అది కష్టమైతే ఆంటీకి నిద్ర పట్టింది, లేస్తారేమో ఇప్పుడు. అండ్ యు నో వాట్ ధైర్య, ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమిస్తే నీకు మాట్లాడే ధైర్యం వచ్చేది. సరే ఒక మాట చెప్పు, ప్రేమించుకున్నది మనం, కలిసి ఉండాల్సింది మనం, పెళ్లి చేసుకోబోయేది మనం, మధ్యలో క్రాంతిమాత ఎవరు మనం పెళ్లి చేసుకోలేదో డిసైడ్ చేయడానికి? వై యుష్? డోంట్ టచ్ మీ, ఆల్ రైట్? అరే రియా లీవ్ ప్లీజ్. మీ. లీవ్ మీ, లెట్ మీ గో యా ప్లీజ్. రే, ఆ పిల్ల నోరు మూసుకోమను. పిచ్చెక్కిందా? నిజంగానే పిచ్చెక్కింది నాకు. ధైర్యతో ప్రేమలో పడ్డా కదా, అది ఆలోచించకుండా. నీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా? పిచ్చిదాన్నే నేను. నాకు ఏం వాల్యూ లేదు, నేను బయటికి పోతున్నాను. రియా Leave me, ప్లీజ్. ధైర్య. రియా వదలు. లిసన్. Just let me go. చూడు రియా. Leave me. రియా గారు, మీరు ప్లీజ్ కొంచెం మెల్లగా మాట్లాడతారా? ఎందుకంటే ఆంటీ నిద్రపోతున్నారు, ఆంటీ నిద్ర పాడైపోతుంది. సంతోషి, నువ్వు చాలా మొండిదానివే. నేను చెప్పాను కదా, సరుకుల్ని పచారీ కొట్లో ఉంచి రావలసింది. గుడ్డు అక్కడి నుంచి తెచ్చేవాడు కదా. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టే చేస్తావు. నానమ్మ దిగులు పడకండి, ఇప్పుడు మీ సంతోషి పెద్దదైంది కదా. అవునవును, చాలా పెద్దదానివయ్యావు. కానీ నీ నాన్నమ్మ ముసల్దైపోయింది. ఇప్పుడు నేను నా సంగతి చూసుకోలేకపోతున్నాను, నీకు సహాయం చేయలేకపోతున్నాను. నన్ను సాయం చేయమంటారా? సంకేత్ గారు, కాకా. నమస్తే. నానమ్మ, ఆయన సంకేత్ గారు. ఆహా, నమస్కారం అండి. చల్లగా ఉండు నాయనా. ఇతను నాకు తెలుసమ్మా, ఇతని గురించే కదా నువ్వు ప్రతిసారి నాతో చెబుతూ ఉంటావు. అవును కాక, మీరిద్దరు ఇక్కడేంటి? అంటే నా ఉద్దేశం, ఇటువైపు ఏమైనా పనుండి వచ్చారా? అవునమ్మా, పనుంది. అది చాలా ముఖ్యమైన పనుంది. ఇక మీకు అభ్యంతరం లేకపోతే లోపలికెళ్ళి. అయ్యో ఆహా, రండి రండి, ఇది మీ ఇల్లే అనుకోండి, రండి.
సంతోషి, ఆ? ఆ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఆ, చెప్పండి. సంకేత్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరేదో మాట్లాడాలన్నారు. ఆ, అది అది ఏంటంటే సంతోషి, బాగుంది. ఏంటది? మీరు చెప్పకపోతే విషయం ఏంటో నాకెలా తెలుస్తుంది? నిజానికి నాకు నీ హెల్ప్ కావాల్సి వచ్చింది. నా హెల్పా? ఏ హెల్ప్? యాక్చువల్లీ నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరే వా, ఇది చాలా శుభవార్త. మరి ఇందులో నేను మీకే హెల్ప్ చేయగలను. ఇందులో ఏం చేయాలన్నా మీరే చేయాల్సి ఉంటుంది. ఆ, అది నాకు కొంచెం భయంగా ఉంది. ఆ అమ్మాయి ఓకే అంటుందో నో అంటుందో అని. అయ్యో, ఓకే అంటుంది, నో ఎందుకంటుంది చెప్పండి. మీరింత మంచి వ్యక్తి కదా, మీలాంటి మంచి భర్త దొరకటం అంత సులభమేం కాదు. మీరు దిగులు పడకండి, తను ఓకే అని చెప్తుంది. కానీ తను నాకు మంచి స్నేహితురాలు కూడా. అందుకే భయంగా ఉంది, తప్పుగా అనుకుంటుందేమోనని. మంచి స్నేహితురాలైతే తప్పుగా ఎందుకు అనుకుంటుంది? అన్నట్టు ఆ అమ్మాయి ఎవరు? ఆ, ఎవరంటే నేను ఇష్టపడే అమ్మాయి. ఉమ్, ఆ అమ్మాయి నువ్వే సంతోషి. నాకు తెలిసి ఇదంతా చాలా హఠాత్తుగా జరిగిందని. నా మాటను నమ్ము. ఈ సంఘర్షణ నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. సో నేను కాకతో మాట్లాడాను. ఆయన వెంటనే ఇక్కడ మీ ఇంటికి బయలుదేరదామని చెప్పారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడదామన్నారు. అంతే, మేము ఈ పని మీదే వచ్చాం. ఏమిటి, మీరిక్కడికి మా సంతోషి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారా? అవునండి, నిజమే. అలాగే ఒకవేళ సంకేత్ వాళ్ళ అమ్మ గనక ఊళ్ళో ఉండుంటే తప్పకుండా వచ్చిండేవాళ్ళు. నేను ఆవిడ అనుమతి తీసుకునే వచ్చాను. ఆవిడ ఈ సంబంధాన్ని వ్యతిరేకించటం లేదు, పైగా చాలా సంతోషిస్తున్నారు. చూడండి, సంకేత్ నా కొడుకుతో సమానం. అలాగే నాకు తను ఎన్నో ఏళ్లుగా తెలుసు. అలాగే నేను సంతోషిని తను చాలా సంతోషంగా ఉంచగలడని గ్యారెంటీ ఇస్తున్నాను. నీకు సంతోషంగా లేదా? సంకేత్ గారు, మీరు తమాషా చేస్తున్నారు కదా? లేదు లేదు, నేను తమాషా చేయట్లేదు. ఒకవేళ నేను తమాషా చేస్తుంటే కాకాని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతాను? నిజంగా నేను ఎంతగానో ఇష్టపడుతున్నానో అలాగే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో ఈ మాట నీకు చెప్దాం అనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలట్లేదు. పెళ్లి చేసుకునే ధైర్యం నేను కూడా చేయలేను సంకేత్ గారు. ఎందుకంటే నేను నా జీవితాన్ని ఎప్పుడూ అమ్మేశాను మధు మేడంకి. డబ్బిచ్చే ముందు ఒక షరత్. నేను మీ షరతులన్నిటికీ ఒప్పుకుంటాను. సో ఈ డబ్బుకి బదులుగా నిన్ను నువ్వు మాకు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక మీదట నువ్వు మా బానిసవి. ఒప్పుకుంటాను. ఆరు నెలల తర్వాత గానీ మరో ముహూర్తం లేదు. మీరు నిర్ణయం తీసుకుని నాకు తెలియజేయండి. చెప్పు మధు, 3 రోజులా లేక 6 నెలల? ఇందులో ఆలోచించడానికి ఏముంది? 3 రోజుల్లో ఇస్ ఫైన్. ఐ థింక్ వీ నీడ్ టైం. అరేంజ్ చేయడానికి, గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి కొంత సమయం అయితే. ధైర్య ప్లీజ్, ఇంకా 6 నెలలని వెయిట్ చేయలేను.